దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ యొక్క దినము నుండి మరి అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానము చేద్దాం. మరి ఈ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 6 అధ్యాయాలు. ఈ పత్రికను మరి ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కొక్క 2 అధ్యాయాలు ఒక్కొక్క అంశాన్ని గురించి ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎందుకు ఎప్పుడు ఈ యొక్క పత్రిక వ్రాయబడింది అనేటువంటి విషయాలను గనక మనం చూడగలిగితే దాదాపుగా 50వ సంవత్సరము క్రీస్తు శకము 50వ సంవత్సరం అరౌండ్ 50 ఏడీలో మరి ఇది రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది 49, 48 లేకపోతే 51 ఇలాగ కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క డేటు వేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి అరౌండ్ 50 ఆ టైంలో ఈ యొక్క పత్రిక వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే మరి పౌలు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక ఏదని మనం ఒకవేళ మరి చూస్తే ఆలోచన చేస్తే చరిత్రకారులు లేదా కామెంటేటర్స్ చెప్పేటువంటిది 2 రకాలైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక అది మొదటగా రాయబడిందని కొంతమంది చెప్తారు. కొంతమంది గలతీ పత్రిక అని కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ 2 పత్రికలు అనగా తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక కొంతమంది, లేదా గలతీలకు రాయబడింది ఫస్ట్‌దని కొంతమంది ఇలాగా తమ వాదనలు లేదా తమ అభిప్రాయాలను వెల్లగించడం తెలియచేయడం మనం చూస్తాం. ఇదేమైనప్పటికీ పౌలు రాసినటువంటి పత్రికల్లో ఒకవేళ ఫస్ట్‌దైనా సెకండ్‌దైనా సరే ఇది మాత్రం మరి ప్రారంభంలో రాయబడినటువంటి పత్రికగా దీన్ని మనం చూడగలుగుతాం. ప్రారంభ దినాల్లో పౌలు పరిచర్య ప్రారంభ దినాల్లో రాయబడినటువంటి పత్రికగా ఈ పత్రికను మనం చూస్తాం. అసలు ఎందుకు ఈ పత్రిక రాయబడతా ఉంది, రాయడానికి ముఖ్య ఉద్దేశము ఏంటి అని మనం ఆలోచన చేస్తే పౌలు ఈ పత్రికను రాయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే గలతీయులు పౌలు యొక్క సువార్త నుండి వేరొక సువార్తకు వారు మరలిపోతూ ఉన్నారు. పౌలు బోధ నుండి వేరొక బోధ, నూతనమైన బోధకు వారు మరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 6వ వచనము మనం ప్రారంభం ఈ విధంగా రాయబడుతుంది. మొదటి అధ్యాయము 6వ వచనములో దీన్ని మనం చూస్తాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని మనం చదువుతున్నామంటే దేవుడు వీరిని పిలిచినటువంటి ఆ పిలుపుకు, సువార్తకు విడిచి వేరొక మరి సువార్త తట్టు వీరు తిరిగిపోయేటటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాలా త్వరగా వీరు సువార్తను విడిచి మరొక సువార్త, భిన్నమైన సువార్త అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భిన్నమైన సువార్త. అయితే మనం ఈ యొక్క విషయాలను మనము చాలా స్పష్టంగా సువార్త గురించి మనం నేర్చుకుని ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క సువార్తను మరి రోమా పత్రికలో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి ఈ సువార్త అంటే
యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఆ వార్త, ఆయన దావీదు కుమారుడిగా ఈ లోకమున ఉద్భవించి మనుషులందరి కొరకు ఆయన మృతి చెంది, ఆయన పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమందు ఆయన హెచ్చింపబడినప్పుడు తండ్రి ఆయనను తన కుమారుడిగా చేసుకుని ఉన్నాడు. తన కుమారుడిగా చేసుకుని ఉన్నాడు. అయితే ఈ కుమారునికి తండ్రి అయిన దేవుడు వాగ్దానము చేసి స్వాస్యముగా జనములను, మరి దేశమును, మరి హెరిటేజ్గా లేకపోతే ఇన్హెరిటెన్స్గా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇన్హెరిటెన్స్ని లేదా వారసత్వంగా తనకు అప్పగించినటువంటి జనములను, దేశాన్ని ఆయన పాలించడానికి మరొకసారి ఆయన భూమి మీదకి క్రీస్తు ప్రభువారు తన రెండవ రాకడలో రాబోతూ ఉన్నారు అనేటువంటిది పౌలు చెప్పినటువంటి సువార్త. ఈ సువార్త మరి క్రియల వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఆ నీతి నమ్మే వారందరికీ కూడా కలుగు దేవుని నీతి, క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనటువంటి నీతి అని ఆ నీతి గురించి వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే ఈ సువార్తను విడిచి నీతిమంతులుగా ఒక వ్యక్తి తీర్చబడాలి అంటే అపోస్తలుడైన పౌలు బోధ ప్రకారము అతడు విశ్వాసము మాత్రము ఉంచితే చాలు అనేటువంటి బోధ ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడానికి. అయితే రాను రాను ఆ విశ్వాసులు ఏ విధంగా తయారయ్యారంటే, ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుని దేవుని నీతి ఒకటే సరిపోదు, దేవుడు అందులో విశ్వాసం ఒకటే సరిపోదు, మనం కూడా మన వంతు ప్రయత్నం మనం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ పత్రికలో వాదన చేయడం మనం చూస్తాం. వాళ్ళు చెప్పేటువంటి వాదనలు ఏంటంటే, దేవుడు చేయడం చాలా చేశాడు, అయితే దేవుడు చేసిన దాంతో పాటు నీతిమంతుడిగా నేను తీర్చబడడానికి లేదా నేను రక్షింపబడడానికి నా వంతు కూడా ఏదైనా ప్రయత్నం నేను చేయాలి అనేటువంటి బోధ ఈ గలతీ పత్రికలో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఈ మొదటి ఈ యొక్క దినమంతా కూడా లేదా ఈ వారంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఉపోద్ఘాతాన్ని మనం చూద్దాం. అసలు ఈ పత్రిక ఏంటి, ఎందుకోసం రాయబడింది, దీని సారాంశం ఏంటి, దీనిలో ఉన్న థీమ్ ఏంటి, ఏ విషయాల గురించి ఎక్కువగా ప్రస్తావింపబడింది, అయితే ఇది రాయబడ్డానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలను ఇది మనము నేర్చుకుందాం ప్రియులరా ఉపోద్ఘాతంగా. అయితే 5వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయము 11వ వచనము. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకను ప్రకటించుచున్న ఎడల ఇప్పటికనే హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. చాలండి. సిలువ విషయమైన అభ్యంతరము, సిలువ విషయమైన అభ్యంతరం. అసలు ఏంటి సిలువ విషయమైన అభ్యంతరం ఏంటి, సిలువను గురించి అభ్యంతరపడడం ఏంటి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది. ఏంటంటే, ఇప్పుడు ఒక విశ్వాసి క్రీస్తు ప్రభువుని సిలువలో చూసినప్పుడు, సిలువలో క్రీస్తు ప్రభు తన కొరకు సమస్తాన్ని జరిగించారు. తన నిమిత్తము తనను రక్షించడానికి ఏమేమి చేయాలో అవన్నీ క్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు చేశారు. అయితే ఈ విశ్వాసులైతే ఈ సిలువను గురించిన అభ్యంతరం ఏంటంటే, లేదండి ఇది ప్రభు చేసింది కరెక్టే, చాలా చేశారు ఆయన, ఆ చేసింది సరిపోదు, నేను కూడా ఏదో ఒకటి చేయాలి, నా వంతు ఏదో ఒకటి నేను చేయాలి, అప్పుడే మనము రక్షింపబడతాం. నా వంతు క్రియలు నేను ఏదో ఒకటి చేయాలి, అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనుకునే ఈ విషయం ఏదైతే ఉందో
దాన్ని సిలువను గూర్చిన అభ్యంతరము. అంటే సిలువలో ప్రభు చేసిన కార్యాన్ని నీకు సరిపోదు, నీవు కూడా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే మనము ఏమని చెప్తా ఉన్నామంటే సిలువను గురించిన అభ్యంతరము, సిలువను గురించిన అభ్యంతరంగా మనము చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి ఆ పౌలు ఈ పత్రికలో మరి ఆ వాదోపవాదములుగా మరి వారి గురించి ఎవరైతే ధర్మశాస్త్రము కూడా అవసరమో, ఈ స్వార్థతో పాటు ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడడానికి కృపతో పాటు లేదా విశ్వాసముతో పాటు ధర్మశాస్త్రం కూడా ఉండాలి, వాటి క్రియలు కూడా ఉండాలి అనేటువంటి కొన్ని బోధలు బయలుదేరినాయి. అందులోనే ఒకటి ఏంటంటే సున్నతి పొందడము. సున్నతి పొందాలి అనేటువంటి ఒక విషయాన్ని మరి వారు ప్రస్తావించడం, దాని గురించిన వాదనలు కూడా ఈ గలతీ పత్రికలో మనము చూడగలుగుతా ఉన్నాం. అందుకనే ఒక చోట రాస్తాడు, సున్నతి పొంది ఉండుట వలన కానీ సున్నతి పొందపోగట వలన కానీ ఏ విధమైనటువంటి భేదము లేదు అనేటువంటి విషయాన్ని మరి పౌలు మరి అక్కడ మరి రాయబడ్డాన్ని మనం చూడగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి ఈ పత్రికలో మరి వ్రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 21వ వచనము, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము మూలమైనదైనై ధర్మశాస్త్రము వలనదైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. కొంతమంది వాదిస్తూ ఉన్నారు ఏంటి అంటే నీతి ధర్మశాస్త్రం మూలంగా వస్తుంది అనేటువంటి వాదనలు కొన్ని పుట్టుకొచ్చాయి. ఆ వాదనలకు పౌలు కౌంటర్ ఇస్తూ, ఒకవేళ మీరన్నదే రైట్ అయితే నీతి ధర్మశాస్త్రము మూలంగా వస్తే, అంటే ఆజ్ఞలను నేను పాటిస్తే నాకు నీతి కలుగుతుంది, ఆజ్ఞల ప్రకారంగా నేను జీవించగలిగితే, వ్యభిచారము చేయకూడదు, నరహత్య చేయకూడదు, దొంగతనము చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు, ఇలాగ ఏవైతే ఆజ్ఞలు ధర్మశాస్త్రములో ఇమిడి ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నీ పాటించడం వలన, వీటి ప్రకారంగా నేను జీవించడం వలన నాకు నీతి కలుగుతుంది అని గనక నేను నమ్మితే, అలా గనక నేను నమ్మితే ఏంటి వ్యర్థమంట, ఆ పక్షమున క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రీస్తు చనిపోవడం వల్ల ఏమాత్రం మనకి లాభమో లేదు, అదంతా కూడా క్రీస్తు మరణం వేస్ట్. దేనివల్ల? ఈ నీతి ధర్మశాస్త్రము వలన గనక మనకు వస్తే దేవుడు చనిపోవడం అనేటువంటిది, క్రీస్తు చనిపోవడం వ్యర్థమే. కాబట్టి నీతి ధర్మశాస్త్ర క్రియల మూలంగా రావట్లేదు అనేది మనకి స్పష్టమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఇలాంటి బోధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ పత్రిక అడ్రస్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత 5వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే మరొక ముఖ్య భాగము ఈ వచనములో రాయబడుతుంది. 5వ అధ్యాయము 1వ వచనం, దేవుడు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అని మనం నేర్చుకుని ఉన్నాం రోమపత్రికలో. అయితే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రము క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దాని క్రింద నుండి ప్రభువు చేసినటువంటి మహాబలియాగము, ఆయన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఆ గొప్ప మరణము, క్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి చేసినటువంటి ఆ బలియాగము మనల్ని ఏం చేసిందంటే ఆ పాపం అనేటువంటి కాడి నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసింది. మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఇప్పుడు క్రైస్తవునికి స్వేచ్ఛ కలిగిన వాడుగా, స్వతంత్రుడిగా
దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యము మానవునికి క్రైస్తవునికి లేదా విశ్వాసికి దొరికింది. అయితే ఇప్పుడు విశ్వాసి గనక మరలా అదే నియమాల క్రిందకు వెళ్తే, అదే ఆచారాల క్రిందకు వెళ్తే, అదే ఆజ్ఞల క్రిందకు వెళ్తే ఏంటంట అక్కడ రాయబడినటువంటి మాట, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా ధర్మశాస్త్రము క్రిందకి వెళ్ళడాన్ని ఎలా సంబోధించాడంటే దాస్యమనే కాడి అనేటువంటి మాట రాస్తున్నాడు. ఆ కాడిని, ఆ బరువును మోసేటువంటి వారంగా మరలా మనము తయారవుతా ఉన్నాం ప్రియులారా. ఎప్పుడు మరలా మనము ధర్మశాస్త్రపు ఆజ్ఞలు క్రిందకి గనక మనం వెళ్తే, ఆజ్ఞల్లో ఆ 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని విడిచి వచ్చారు. ఇప్పుడు మరలా స్వతంత్రులుగా చేయబడిన తర్వాత మరలా గనక మీరు దాని క్రిందకి వెళ్తే, ఎలాంటి దానికి కింద మీరు వెళ్తున్నారంటే దాస్యం అనే కాడి కిందకి మీరు మరలా వెళ్తా ఉన్నారు. కాబట్టి దాని క్రింద నుండి ప్రభువు మిమ్మల్ని విడిపించాడు. దాని కాడి క్రింద నుండి ప్రభువు మిమ్మల్ని తప్పించాడు. ఇప్పుడు మీరు స్వతంత్రులు. కాబట్టి ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని, ప్రభువుని ఆరాధించడానికి ఈ స్వాతంత్రాన్ని మీరు ఉపయోగించండి అని ఈ వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది ప్రియులరా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనము చూడగలిగితే మూడవ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు మనము చదువుదాం. ఓ అవివేకులైన గలతీయులరా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితిరా, లేదా విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించుదురా, అది నిజంగా వ్యర్థమగునా? ఆత్మ వలన మీకు అనుగ్రహించి సంబంధమైన క్రియల మూలంగా, లేదా విశ్వాసముతో వినుట వలన. చూడండి, ఈ వాదనను గనక మనం పరిశీలన చేసినట్లయితే, మొదట వీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు. శరీరము అనేటువంటి ఆ డెఫినిషన్ మనము రోమాపత్రికలో కూడా మనం నేర్చుకున్నాం. శరీర కార్యములు లేకపోతే శరీర క్రియలు అనేటువంటివి బాహ్యంగా మనం ఆలోచన చేస్తే ఏమని అనుకుంటాం? శరీరంతో చేసే క్రియలు అనేటువంటివి మనం అనుకుంటాం. శరీరంతో చేసేటిది వ్యభిచారము, లేదా ఇంకొకటి అని ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఈ కార్యాలని శరీర క్రియలు అనేటువంటివి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రోమపత్రిక ద్వారా మనం నేర్చుకున్న ఆ అంశాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. శరీర క్రియలు అనగా శరీరంతో చేసేవే అని కాదు, కానీ దీని అర్థము దేవునికి సన్నిధికి వెళ్ళడానికి, లేకపోతే దేవుని యొద్దకు వెళ్ళడానికి నా కార్యములు అడ్డుపడకుండా, అనగా నా సొంత క్రియలు, ఇలాంటి క్రియలు నేను చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనేటువంటి ఆ ఆలోచనతో ఏ కార్యాలని బేస్ చేసుకుని మనం ప్రభు సన్నిధికి మనం వెళ్ళడానికి ఇష్టపడతామో వాటిని ఏమని పిలుస్తూ ఉన్నామంటే శరీర కార్యాలు, శరీర క్రియలు. అంటే నేను యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా, అబద్ధం ఆడకుండా, భక్తి చేస్తూ, ఈ ప్రార్థనాపూర్వకంగా ఇలాగ నేను గనక చేస్తే ప్రభువు నన్ను అంగీకరిస్తాడు అని ఏమేమి బేస్ చేసుకుని వాటిని బట్టి ప్రభు నన్ను అంగీకరిస్తాడని మనం వేటిని క్రియల కింద మనం చేస్తూ ఉన్నామో వాటి ద్వారా ప్రభు వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరిస్తే ఏమని మనం పిలవచ్చు అంటే వాటిని శరీర క్రియలు.
అంటే నేను చెప్పేది ఇలా చేయడం తప్పు అని కాదు. ఎలాగా? ప్రార్థన చేయడం తప్పు కాదు, వాక్యం చదవడం తప్పు కాదు, యథార్థంగా, భక్తిగా జీవించడం తప్పు కాదు. కానీ వీటిని బేస్ చేసుకొని ఇలా జీవిస్తేనే ప్రభువు నన్ను అంగీకరిస్తాడు, ఇలా నడుచుకుంటేనే ప్రభువు నన్ను చేర్చుకుంటాడు అనే వీటి ద్వారా ప్రభువు నన్ను అంగీకరిస్తాడని ఈ క్రియలు చేయడానికి నీవు పూనుకుంటే గనక అవి ఖచ్చితంగా శరీర క్రియలవుతాయి. నీవు చేసిన క్రియల మూలంగా నీకు దేవునికి ఉన్న సంబంధం ఏర్పడదు అనేది మనం గమనించాలి. రోమపత్రిక అంతా కూడా అదే కదా. నీవు చేసిన క్రియల మూలంగా దేవునికి నీకు ఆ సంబంధం ఏర్పడదు. మరి ఎలాగా, దేని ద్వారా నీకు దేవునికి సంబంధం ఏర్పడుతుందంటే అది విశ్వాసం మూలంగా ఏర్పడుతుంది. ప్రభునందు నీవు ఉంచే విశ్వాసం వల్ల నీకును తండ్రికి సంబంధం ఏర్పడుతుంది. అది క్రీస్తు యేసు ద్వారా ఏర్పడుతుంది. 5వ అధ్యాయము అదే చెప్తా ఉంది. 1వ వచనములో మనం చూసినట్లయితే రోమాపత్రికలో విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేని ద్వారా మనము కలిగి ఉంటాం? ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవునితో మనకు ఒక సంబంధము, సమాధానము కలుగుతూ ఉంది. అది నా క్రియల మీద కలిగింది కాదు. కాబట్టి సంబంధం ఏర్పడడం దేవుని యందు విశ్వాసం మూలంగానే ఏర్పడుతుంది. ఆ సంబంధాన్ని కొనసాగించే విధానం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన విధానం మూలంగానే ఆ సంబంధం కూడా కొనసాగుతూ ఉంది. చాలామంది అనుకుంటాం, నేను భక్తిగా జీవించినంతసేపు దేవునితో మనకి సంబంధం ఉంటుంది. ఒకవేళ నేను భక్తిగా జీవించకపోతే, పాపిగా నేను ఉంటే దేవునితో నాకున్న సంబంధం తెగిపోతుంది అని మనం ఆలోచన చేస్తాం. ప్రభు ఇది చెప్పలేదండి. ఆయన సువార్తలో, రోమాపత్రికలో మనం నేర్చుకున్నటువంటి ఆ సువార్తలో దేవునితో నీకున్నటువంటి సంబంధం నీవు భక్తిగా జీవించిన, నీవు చేసిన పాపపు క్రియల వల్ల అయినా అది స్థిరముగానే ఉంటుంది. ఎలా మనం చెప్పగలుగుతామంటే 5వ అధ్యాయం రోమాపత్రిక 12వ వచనంలో మనం చూస్తే, ఆ 10వ అధ్యాయం ఆ వచనాన్ని మనం చూస్తే 5వ అధ్యాయం 10వ వచనాన్ని, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానం పరచబడిన ఎడలా. ఇప్పుడు చూడండి, సమాధానపరచబడినటువంటి వారమైన మనము ఎవరు జీవించట చేత? క్రీస్తు యేసు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున ఇప్పుడు ప్రస్తుతము జీవించట ఆయన జీవిత విధానం చేత మరి నిశ్చయముగా మనము రక్షింపబడదుము. ఎవరి వల్ల మనకి రక్షణ కలుగుతుందంటే ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన చేసే పరిచర్య ఏంటంటే నీకును నాకును మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నారు. ఆయన మన లేకపోతే మన తరపున తండ్రి పక్షమున విజ్ఞాపనం చేస్తూ ఉన్నారు, మధ్యవర్తిత్వం చేస్తున్నారు. ప్రస్తుతము ప్రభు చేస్తున్న ఆ మినిస్ట్రీ ద్వారా మనకేం కలుగుతుందంట? మరి నిశ్చయముగా రక్షింపబడదుము. ఆ సంబంధము స్థిరముగా కొనసాగడానికి ప్రభువే మరి కారణము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా. తర్వాత మరి 5వ అధ్యాయంలో మనకి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ ఏదైతే మరి ఆ స్వేచ్ఛ అనుగ్రహింపబడిందో, స్వాతంత్రము ఇవ్వబడిందో, ఆ స్వాతంత్రము క్రీస్తును ఆరాధించడానికి మనం ఉపయోగించాలి. రోమాపత్రికలో కూడా మనం చూసాం, ఒక వ్యక్తి స్వేచ్ఛ 7వ అధ్యాయం తర్వాత నుండి 8వ అధ్యాయము నుండి ప్రారంభింపబడిన ఆ విషయాలు మనం చూసినప్పుడు, అప్పటి వరకు ఒక వ్యక్తి పాపపు నియమము క్రిందను మరణపు నియమము క్రింద ఉన్నాడు. అపోస్తలుడైన పౌలే ఆఖరి వచనాల్లో రాశాడు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే నిశ్చయించానో అది చేయలేకపోతున్నాను, చేయకూడనిది చేస్తున్నాను,
చేయవలసింది చేయలేకపోతా ఉన్నాను. మరి ఇలాంటివి వాటిని మరి చేయకూడనిదే అనుకున్నటువంటి నేను చేయడానికి గల కారణం ఏంటంటే, నాలో ఒక నియమం పనిచేస్తుంది. ఆ నియమం పేరు పాప నియమము. ఈ పాప నియమం వల్ల ద్వేషించిన వాటినే చేస్తున్నాను. చేయాల్సిన వాటిని నేను చేయలేకపోతా ఉన్నాను. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి శరీరములో నేను జీవిస్తా ఉన్నాను. ఇటువంటి పాప దౌర్భాగ్య శరీరములో నుండి నన్ను ఎవడు రక్షించగలుగుతాడు అనే ప్రశ్న యేసాడు. దాని కింద ఆఖరి వచనములో ఒక సమాధానం రాశాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనము ఆ పాప మరణముల నియమము నుండి ఏ నియమానికి మనం వస్తున్నామంటే, ఆత్మ నియమము క్రిందకి మనం వస్తా ఉన్నాం. ఏ నియమం క్రిందండి? దైవ నియమము లేదా ఆత్మ నియమం అనేటువంటి మాట ఆ తర్వాత వచనములో మనం చదవగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఏదైతే పాప నియమము నుండి మనము విడిపింపబడి దైవ నియమము లేదా 8వ వచనము 2వ భాగంలో మనం చదివితే 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమము. ఈ నియమం క్రిందకి మనం వచ్చినప్పుడు ఆ నియమము మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది. పాప నియమము మనల్ని బానిసలుగా, స్లేవ్స్ టు సిన్, పాపానికి దాసులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ఈ పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని ఆత్మ నియమం క్రింద మనకి రావడం వల్ల, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆత్మ ఇచ్చేటువంటి స్వాతంత్రం మనకు కలుగుతుంది. ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని ఒక విశ్వాసి తండ్రికి తనకు తాను సజీవ యాగముగా సమర్పించుకుని దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాడు. అతను చేసే ఆరాధన 5 విషయాల్లో స్పష్టం చేయబడి ఉంది ప్రియులరా. 5 రకాలుగా అతడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఒకటి, సంఘములో చేసేటువంటి ఆరాధన. సంఘములో చేసేటువంటి ఆరాధన. ఆ ఆరాధన ఎలాగుంది అనేటువంటిది మనం చూస్తే, సంఘములో చేసేటువంటి ఆరాధన 12వ అధ్యాయంలో మొదటి ఇచ్చినటువంటి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, కొంతమందికి ప్రవచనించేటువంటి వరం ఉంది. ఆ ప్రవచనాన్ని తెలియచెప్పడమే వారు దేవునికి చేసేటువంటి ఆరాధన. లేదా కొంతమందికి పరిచర్య చేసేటువంటి వరం ఉంది. పరిచర్య చేసేటువంటి వరం. ఆ పరిచర్యను నువ్వు చేయడమే దేవుణ్ణి ఆరాధించడము. చూడండి, ఆరాధన యొక్క డెఫినేషనే మారిపోద్దండి మనం కనుక ఆలోచన చేయగలిగితే. మనం ఆరాధన అంటే ఏమని అనుకుంటాం? పాటలు పాడిన తర్వాత అందరం నిలబడి మనం దేవునికి కొద్దిసేపు స్తుతి చెప్పి ఒక ఆరాధన పాట ఎత్తుకొని ఆరాధన పాటలో నిమగ్నమై చక్కగా ఆరాధన చేసేగానే మనం ఏమైపోయినట్టు? ఆరాధన అయిపోయినట్టు. కానీ వాస్తవంగా ఇది ఆరాధన కాదండి. 12వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఆరాధన అంటే ఏంటి అనే డెఫినిషన్ రాయబడింది. ఏంటి ఆ డెఫినిషన్ అంటే, సంఘములో నీవు ఆరాధించవచ్చు, బయట నీవు ఆరాధించవచ్చు. సంఘములో నీవు ఆరాధించే విధానం ఏంటంటే, ఒకవేళ నీకు ప్రవచించే వరం ఉంటే, ప్రవచించే వరముతో నీవు ప్రవచిస్తూ దేవుణ్ణి ఆరాధించవచ్చు. లేదా నీకు పరిచర్య చేసేటువంటి వరం ఉందనుకో, చక్కని పరిచర్య చేసేటువంటి ఓపిక అనే శక్తి దేవుడు నీకు ఇచ్చాడనుకో, నీవు పరిచర్య చేసి దేవుణ్ణి ఆరాధించవచ్చు. నువ్వు చక్కగా పాట పాడకలేకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో చేసే పరిచర్య దేవునికి ఎలాగ లెక్కింపబడుతుందంటే ఆరాధన కింద లెక్కింపబడుతుంది. కాబట్టి చాలా చిన్న చూపు చూస్తారు పరిచర్య అనగానే. ఈ చర్చిని వడ్డం అన్నా, లేకపోతే చర్చిని కడగడం అన్నా, లేకపోతే అంట్లు తోమడం అన్నా, సహవాస భోజనం అయిన తర్వాత అంట్లు తోమడం అన్నా, ఇది ఎలా ఫీల్ అవుతాం అంటే చాలా మనకేదో పనికిరాంది అన్నట్లే, అలా ఒకళ్ళు ఏదో చేసేవారి కింద. ఇది కూడా పరిచర్య ఇచ్చేటటువంటి వరం కలిగినటువంటి నీవు ఆ పరిచర్య సంఘములో నిర్వర్తిస్తూ ఉంటే అది నీవు దేవునికి ఆరాధన చేస్తున్నట్టు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా.
తర్వాత ఇంకా మనం చదివినట్లయితే బోధించువారైతే బోధించువారైతే బోధించుట యందు పని కలిగి ఉండాలి. నీకు ఏ వరం ఉందో అది నీవు ఆలోచన చేయి. ఒకవేళ ఇతరులకి బుద్ధి చెప్పేటువంటి వరం నీకుంటే, సంఘములో నీవు ఇతరులకి బుద్ధి చెప్పేటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, దాన్ని దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూడాలి. కాబట్టి ఈ వచనాలు ఏవైతే ఇక్కడ రాయబడి ఉన్నాయో, బోధించువాడైతే బోధించుట యందు, ఒకవేళ హెచ్చరించే వారమైతే, కొంతమందికి హెచ్చరించేటువంటి విధానం, రే ఇలా చేయగా ఇలా చేయగా ఇలా ఉండు అలా ఉండు అని ఆ, నీ చెప్పేటువంటి వారు కొంత అలా చెప్తాను కూడా వీడెప్పుడు ఇలాగే చెప్తాడు, వీడికి పని లేదు అనేటువంటి ఆ ఆ విషయాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అది దేవుని సన్నిధిలో ఎలా లెక్కబడుతుందంటే ఆరాధన కింద లెక్కింపబడుతుంది. ఒకవేళ పంచిపెట్టేటువంటి వారు అనగా అప్పటి దినాల్లో మరి సంఘములోనే భోజనాలు ఉండేవి. ప్రతిరోజు కూడుకోవడం, ప్రతిరోజు భోజనాలు చేసేటువంటి విధానం. అయితే కొంతమంది మరి పరిచర్య చేసేటువంటి పంచిపెట్టేటువంటి వారుగా, ఈడు మనోడు, వీడికి ఎక్కువ వేద్దాం, వీడి మనోళ్ళు కాదు బయట నుంచి వచ్చాడు వీడు, వేరేది ఇప్పుడంటే మనం వేరే కులం లేకపోతే మన వర్గం వాడు కాదు అని వీడికి తగ్గించాడు. ఇలాంటివి బయాస్ లేకుండా, భేదాలు లేకుండా పంచిపెట్టేటువంటి వాడు సమానముగా మనసుతో, శుద్ధ మనసుతో పంచిపెట్టేటువంటి చేసేటువంటి విధానము కూడా దేవుడు ఎలా లెక్కగట్టాడంటే, ఇక ఈ అధ్యాయం బట్టి ఆరాధన కింద, అంటే ఇప్పుడు ఆరాధన యొక్క డెఫినిషన్ మనకి తోచేటువంటి అభిప్రాయం, లేకపోతే మనం అనుకునేటువంటి విధానం ఏంటంటే, కొంతమంది బయట బోర్డులలో చూస్తూ ఉంటాం, ఆదివారం ఆరాధన 10:30 గంటల నుండి 12:30 గంటల దాకా క్యాలెండర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆరాధించేటువంటి సమయము అదేనా? మిగిలినంతకాలం, మిగిలిన సమయం అంతా కూడా ఏదో ఒక 2 గంటలు దేవునికి ఆరాధన తీసేస్తే, మిగిలిన 6 రోజుల 22 గంటల్లో ఏమైపోతుంది ఆరాధన? జాగ్రత్తగా గమనిద్దాం. ఆరాధించేటువంటి విధానము 24/7 ప్రభువుని మనం ఆరాధించవచ్చు. నీకు ఇలా ఈ వరాల్లో ప్రవచించే వరం ఉందా, పరిచయం చేసే వరం ఉందా, బోధించే వరం ఉందా, లేదా హెచ్చరించే వరం ఉందా, లేదా పంచిపెట్టే వరం ఉందా, లేకపోతే కరుణించేటువంటి వరం ఉందా? వీటిలో ఏ వరాలు నీకున్నాయి, ఆ వరాల్లో నీవు పని కలిగి ఉండు. ఆ వరాల్లో నీవు పని కలిగి ఉండి దేవుని ఆలయంలో కూడుకున్నప్పుడు ఆ వరాల్ని నీవు ఎగ్జిక్యూట్ చేయి, ఆ వరాల్ని నీవు ఎక్సర్సైజ్ చేయి, అభ్యాసనము చేయి. అది చేయడము దేవునికి ఏం చేసినట్టంటే దేవుణ్ణి ఆరాధించినట్టు. ఇది గుడిలో మాత్రమే, లేకపోతే సంఘములో చేసేటువంటి ఈ 2 గంటలలోనే. ఇది బయటికి వెళ్ళిపోయిన తర్వాత 6 రోజుల 22 గంటలు ఉన్నాయి. అంటే 24 గంటలు కదా, 24 గంటల్లో ఒక 2 గంటలు ఆరాధనకు వచ్చి ఇక్కడ మనం చేస్తున్నాం. మిగిలిన 6 రోజుల 22 గంటలని మనం ఆరాధించవచ్చు. ఎలా ఆరాధించవచ్చు అంటే, ఇక 9వ వచనం నుండి రాయబడతా ఉంది, ప్రేమ చూపడం వల్ల నీవు దేవుణ్ణి ఆరాధించవచ్చు. నిష్కపటమైన ప్రేమ చూపిస్తూ నీవు దేవుణ్ణి ఆరాధించవచ్చు. తర్వాత చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని నీవు ప్రేమించడం వల్ల నువ్వేం చేస్తున్నట్లు? దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు. కాబట్టి ఇప్పుడు ఆరాధన డెఫినేషన్ మారిపోయాక నీవు చేసే ప్రతిక్రియల వల్ల దేవునికి నీవు ఆరాధిస్తున్నావా, దేవునికి అవమానిస్తున్నావా? మనమే పరీక్ష చేసుకోవాలి. నీవు చేసే క్రియ, నీవు ఇతరుల ఎడల చూపేటువంటి ప్రేమ నిష్పక్షపాతంగా ఉండాలి. ఒకవేళ పక్షపాతమైనటువంటి ప్రేమ గనక చూపిస్తే నీవు దేవుణ్ణి ఆరాధించట్లేదు.
నిజంగా నీవు దేవుణ్ణి ఆరాధించాలంటే ప్రేమ చూపే విషయంలో నిష్పక్షపాతంగా నీవు ప్రేమని కనపరచాలి అండి. అలాంటిది. తర్వాత మంచి వాటిని హత్తుకోవాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకడికొకడు అనురాగం కలిగిన వారంగా ఉండాలి. సహోదరుల విషయంలో అంటే మన తోటి వ్యక్తి విషయంలో లేకపోతే తోటి సహోదరుడు సహోదరి విషయంలో అనురాగము కలిగిన వారంగా మనం ఉండాలి. తర్వాత ఘనత విషయంలో ఒకడికొకడు గొప్పగా ఎంచుకో. ఈ లిస్ట్ అంతా మీరు ఇంటికెళ్ళాక చదువుకోండి. ఇవి చేయడము ఏంటి అంటే నీ బాధ్యత, లేదా నువ్వు దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానము ఇదంతా కూడా. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఇలా చేస్తున్నట్లయితే నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు అనే కోణంలో మీరు వీటిని చదవండి. అప్పుడు మీకే అర్థమవుద్ది ఎలాగ దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారని. అంటే చాలా అంటే ఏదో ఆదివారం నాడు ఒక 2 గంటలు ప్రభు సన్నిధిలో వచ్చేది కూడా ఇప్పుడు టైంకి వస్తామా, ఇంకొక ఒక గంటో ఒక అరగంటో కలిసిపోద్ది. ప్రభువుని ఆరాధించేటువంటి విధానము 2 గంటలు మాత్రమే కాదు. ఆదివారం 2 గంటలు మాత్రమే కాదు. నీకున్న 7 రోజుల్లో 7 రోజులు కూడా దేవుణ్ణి నీవు ఆరాధించవచ్చు. ఆదివారం వస్తున్న ఈ 2 గంటల్లో నీకున్నటువంటి తలాంతులు, నీకున్నటువంటి వరములను సంఘములో ఉపయోగించి సంఘములో దేవుణ్ణి ఆరాధించవచ్చు. బయటకు వెళ్ళిన తర్వాత ఈ బాధ్యతలు నీవు నిర్వహిస్తూ ప్రభువుని ఆరాధించవచ్చు. ఒకవేళ ప్రభుత్వము విషయాల్లో గనక నీవు ఉంటే వాటిని జరిగించడము ఏం చేసినట్లంటే దేవుణ్ణి ఆరాధించినట్లు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ట్యాక్స్ చెల్లించడం అది ఏంటిది? ప్రభువుని ఆరాధించడం. ఇవి ఏతే నియమాలు ఇక్కడ రాయబడి ఉన్నాయో ఆ నియమాల ప్రకారంగా నీవు జీవించడము, నీవు దేవుణ్ణి ఆరాధించడం అనే ఒక క్రొత్త కోణంలో నేను ఆలోచన చేయగలిగితే మన ఆరాధన విధానమే మారిపోద్ది. ప్రభువుని మరి ఘనపరచడం లేదా ప్రభువుని ఆరాధించాలి అనేటువంటి ఈ విషయము మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి ప్రియులారా. కాబట్టి గలతీయులకు ఈ పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు ఈ పత్రిక రాయడం వెనకాల ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏంటంటే మొదటి 2 అధ్యాయాల్లో కూడా అతడు మరి సువార్తను డిఫెండ్ చేస్తూ ఉన్నాడు. సత్య సువార్త ఏదైతే ప్రకటించాడో ఆ సువార్తను డిఫెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సువార్త నాకు మనుషులెవరు ఈ సువార్త ఇవ్వలేదు. సాక్షాత్తు దేవాతి దేవుడే ఈ సువార్తను నాకు డైరెక్ట్ రెవల్యూషన్ ద్వారా ఈ సువార్తను ఇచ్చాడు అని తన యొక్క ఆర్గ్యుమెంట్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు. అంటే ఆలోచన చేద్దాం. దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఒక 12 మంది శిష్యులను ఆయన సెలెక్ట్ చేసుకుని వారికి 3.5 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు. 3.5 సంవత్సరాల ట్రైనింగ్ వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చినటువంటి ట్రైనింగ్లో ఇలాంటి ప్రైమ్ కంటెంట్ ఎక్కడ కూడా మనం చూడలేదు. అపోస్తుడైనటువంటి పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించుకుంటా తిరిగాడు. అలాంటి వ్యక్తిని ఒక రోజున దమస్కు మార్గమున మరి వెళ్తుండగా దేవుడు సౌలును దర్శించి పౌలుగా మార్చాడు. అతన్ని అరేబియాకు ఒక 3 సంవత్సరాలు పంపించి అక్కడ అతనికి ట్రైనింగ్, సాక్షాత్తు దేవుడే ఈ వర్తమానాన్ని సువార్తను అపోస్తుడైన పౌలుకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనాల్లో అదే మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే
క్రీస్తు యేసు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలని నేను. ఎవరు నియమించారు అపోస్తులైన పౌలును? పౌలును అపోస్తులుగా ఎవరు నియమించారు? మనుషులు ఎవరు నియమించలేదు అంటే. అపోస్తులని పిలువబడడానికి ఒక క్రైటీరియా అనేటువంటిది అప్పటి దినాల్లో వారు పెట్టుకున్నారు. ఒక వ్యక్తి అపోస్తులుగా పిలువబడాలి అంటే, లేదా యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి ఆ 12 మంది, లేకపోతే సెలెక్ట్ చేసుకున్నటువంటి 12 మందిని ఆయన అపోస్తులుగా చేసినటువంటి ఆ 12 మందిలో ఒక వ్యక్తి, అనగా ఇస్కరియోతు యోధా, అతడు తనకు తాను ఆత్మహత్య చేసుకుని మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 12వ స్పాట్ను ఇప్పుడు భర్తీ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఒక వ్యక్తిని అపోస్తులుగా రిక్రూట్ చేయాలి. ఆ అపోస్తులుగా రిక్రూట్ చేయడానికి వారు ఉపయోగించినటువంటి క్రైటీరియా మనం చూస్తే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 21 నుంచి మనం చదివితే, 21 నుంచి, కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడానికి వారు ఉపయోగించిన క్రైటీరియా ఏంటంటే, బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను క్రీస్తు ప్రభువారిని యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చినది దినము మొదలుకొని ఆయన పునరుద్ధానుడైన తర్వాత కొన్ని దినాలు ఆయన భూమి మీద సంచరించి పరమునకు ఆరోహణమైనటువంటి ఆ దినము వరకు క్రీస్తు యేసును వెంబడించిన వాడుగా, ఆయన పునరుద్ధానాన్ని చూసిన వ్యక్తిగా, పునరుద్ధానుడైన యేసును కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా, ఇలాంటి వాడిలో ఒక్కడై ఉండాలి. అంటే ఎక్కడి నుంచి? బాప్తిసం ఇచ్చిన దగ్గర నుండి ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయినటువంటి దినము వరకు ప్రభు వెంటనే ఉండి, లేదా ప్రభు కార్యాలను చూసి, ప్రభు పునరుద్ధానాన్ని చూసి, ప్రభు స్వస్థతలు చూసి, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క బోధలను వినేటటువంటి వారిలో ఒకడై ఉండాలి. ఈ 12వ అపోస్తులుడిగా నియమింపబడిన 12వ వ్యక్తి ఇలాంటి వాడు. ఈ విషయాలన్నీ కూడా క్రైటీరియా పూర్తి చేసిన వాడుగా ఉండాలి. అయితే వారిలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇలాంటి క్రైటీరియా అంతా కూడా చేసినటువంటి వ్యక్తుల్లో, కంప్లీట్ చేసిన వారిలో ఒక ఇద్దరు బయలుదేరారు. వారిలో యూస్తు అనేటువంటి యోసేపు ఒకడు, తర్వాత మత్తీయ అనేటువంటి ఈ ఇద్దరు ఉన్నారు. అది మరి ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరి పేర్ల మీద చీట్లు వేశారు. చీటి మత్తయి పేరు వచ్చింది. కాబట్టి 12వ అపోస్తలుగా ఎవరిని నియమించారంటే మత్తయి అనేటువంటి వాడిని నియమించారు. కాబట్టి ఈ వ్యక్తి 12వ వ్యక్తి, ఈ అపోస్తలందరూ కలిసి ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా ఇతన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే అపోస్తుడైన పౌలును మరి ఎవరు అపోస్తులుగా, పౌలును అపోస్తులుగా ఎవరు ఎన్నుకున్నారు అని మనం కనుక ఆలోచన చేస్తే, మనుషులెవరూ ఆయన్ని అపోస్తులుగా ఎన్నుకొనలేదు. సాక్షాత్తు దేవుడే క్రీస్తు యేసు ద్వారా పౌలును అపోస్తులుగా ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన కృప అతనికి అనుగ్రహించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వచనాన్ని మనం చదువుదాం. 10వ వచనం. 11వ వచనం చదువుదాం. సహోదరులారా, గలతీ పత్రిక 1:11. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుష్యుని వలన దీన్ని నేను పొందలే. ఈ సువార్త అపోస్తలుడైన పౌలుకి ఎలా వచ్చింది? అతడేమి 12 మంది శిష్యుల్లో లేడే. మరి ఇంకా
పోనీ అప్పటి దినాల్లో ఇతను ఎలా ఉన్నాడు? వాళ్ళని చంపేయడానికి బయలుదేరినటువంటి వ్యక్తిగా పౌలు ఉన్నాడు. మరి ఇలాంటి పౌలుకు ఇంతటి ప్రైమ్ కంటెంట్‌తో కూడినటువంటి సువార్త ఎలాగ ఇతనికి వచ్చిందని మనం చూస్తే ఆ కింద చదువుదాం. అదే మనుష్యుని దానివల్ల నేను దీన్ని పొందలేదు, నాకెవరు కూడా బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే ఇది నాకు లభించినది. ఎవరిచ్చారు ఈ రివలేషన్ అపోస్తలుడైన పౌలుకు? ఇంతటి ప్రైమ్ సువార్త పౌలుకి రావడానికి గల కారణము దేవుడే, క్రీస్తు ప్రభువారే ఆ ప్రత్యక్షతను అపోస్తలుడైన పౌలుకు ఇవ్వడం జరిగింది. అందుకోసమే పేతురు, యోహానులను సైతము పౌలు వస్తున్నాడని చెప్పి పౌలుకు భయపడి వారు పారిపోయినటువంటి పరిస్థితి. అలాంటి అపోస్తలులను సైతము పౌలు గడగడలాడించినట్లుగా, లేకపోతే చేసింది తప్పు అని వారి తప్పును ఎత్తి చూపేటువంటి వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఈ కంటెంట్ లేకపోతే ఈ సువార్త అతనికి సాక్షాత్తు దేవుడే బోధించాడు దీనికి అనేటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, అనేకుల కంటే యూదుల దేశము మతంలో వింటరి. ఆయనను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచుకొని తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన నా యందు బయలుపరిచిన సంప్రదింపలేదు. మనుషులు ఎవరితో కూడా నేను సంప్రదించలేదు ఈ సువార్త కోసం. నాకంటే ముందుగా అపోస్తులైన ఎవరెవరు ఉన్నారో అప్పటికే అపోస్తులు, ఈ 12 మంది శిష్యులు అందరూ కూడా నా అపోస్తుల పౌలు కన్నా అపోస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి యొద్దకు కూడా నేను వెళ్ళలేదు. వెంటనే అంటే దేని వెంటనే? దేవుని చేత అతడు పట్టబడిన వెంటనే, దేవుని చేత సౌలా సౌలా నన్ను వేళ హింసించుచున్నావని ప్రభు సౌలును దర్శించినటువంటి వెంటనే అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? అరేబియాకు దేవుని యొక్క కృపచేత అతడు తోడుకొనబడ్డాడు. అక్కడ దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరముల తర్వాత అప్పుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత కేఫా అనగా పేతురుని కలవడానికి ఈ యెరూషలేమునకు ఇతడు రావడం జరిగింది. అయితే కొంతకాలము అరేబియాలో ఇతడు దేవుని చేత బోధింపబడ్డాడు. దేవుడిచ్చిన ప్రత్యక్షత, ఆ డివైన్ రెవల్యూషన్ని ఇతడు పట్టుకున్నవాడై కొంతకాలం బోధింపబడిన తర్వాత దమస్కు వచ్చాడు. తర్వాత కొంతకాలం 3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు పేతురుని కలవడం జరిగింది. అదే ఇతని ట్రైనింగ్ని కనుక మనం చూసినట్లయితే ఎవరితన్ని ట్రైన్ చేశారు అని మనం చూస్తే గమాలీయేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించి ఉండొచ్చు, కానీ అతడు ఇతనికి ఇలాంటివి ఏమీ నేర్పించలేదు. 12 మంది అపొస్తలులుగా అప్పటికే ఉన్నారు. వారెవరూ ఇతనికి ఈ మాటలు తెలియచెప్పలేదు. ఇతడు రాస్తున్నటువంటి ఈ సువార్త యొక్క ఈ ప్రైమ్ కంటెంట్ అంతా కూడా ఇతనికి ఎలాగ వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుడే అతనికి స్వయంగా బోధించినటువంటి విషయాలు. మనుష్యుని వల్ల ఇది నేను పొందలేదు, దేవుడే నాకు అనుగ్రహించాడు అని. అలాంటి విషయాలను మరి భక్తుడు ఈ పత్రికలో పొందుపరచడానికి గల కారణం ఏంటంటే, నేను చెప్పినటువంటి ఈ సువార్త
ఏదో ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చింది కాదు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ సువార్తనే నేను మీకు చెప్పాను. దాని నుండి మీరు ఎలాగ తొలగిపోతున్నారు? ఎంత అవివేకులుగా మీరు ఎలాగైపోయారు? అంత త్వరగా మీరు ఎలాగా ఆ సువార్తలో నుండి మీరు వక్రీకరింపబడ్డారు అనేటువంటిదే పౌలు యొక్క బాధ అంతా కూడా. నేను ప్రకటించినటువంటి ఈ సువార్త నుండి ఎవడు మిమ్మల్ని భ్రష్టు పట్టించాడు అని ఆ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు ప్రకటిస్తున్నటువంటి వారి నుండి మరలా ఈ గలతీ సంఘాన్ని మరలా సువార్త వైపు మళ్ళించడానికి రాయబడినటువంటి పత్రికగా ఈ పత్రికను మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి మొదటి 2 అధ్యాయాలు అతని యొక్క సువార్తని డిఫెండ్ చేసుకున్నాడు. ఇది ఎలా వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు నాకు నేర్పించారు? అనే విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ప్రభువే ఇది నాకు ఇచ్చాడు అనేటువంటి. తర్వాత లీగలిజం ఎంటర్ అయిపోయింది. ఈ సంఘాల్లో లీగలిజం అనగా మరి ప్రభువు యొక్క కృపే కాదు, మనం కూడా ఏదోటి కార్యాలు చేయాలి. ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము వలన మనము ఈ ఆచారాల్ని పాటించాలి. ఇవి కూడా దాన్ని పెట్టి దీని ప్రక్కన ఇవి కూడా జోడించడం మొదలెట్టారు. ఇవి కూడా ఇది ప్లస్ దేవుని కృప లేకపోతే దేవుని విశ్వాసము ప్లస్ అని ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మొదలెట్టారు. లేదండి, దానికి ప్లస్ మరేమీ లేదు. సువార్తకు ప్లస్ను వేది తగిలించడానికి వీల్లేదు. అది నీ క్రియలైనా ధర్మశాస్త్రకి సంబంధించిన క్రియలైనా అవి ఏవైనా సరే సువార్తకి ప్లస్ మరొకటి ఏమీ లేదు. సువార్త ఒకటే చాలు నీకు నిన్ను రక్షించడానికి. అంటే క్రీస్తు యేసు చేసిన పని నీకు సరిపోదా నిన్ను రక్షించడానికి? ఆయన చేసిన కార్యము సరిపోదా మనల్ని రక్షించడానికి? ఆయన మరణం సరిపోదా మనల్ని రక్షించడానికి? ఆయన కార్చిన రక్తం మనకి సరిపోదా మనల్ని రక్షించడానికి? దాంతో పాటు నువ్వు ఇంకా ఏమన్నా చేయాలా? దాంతో పాటు నువ్వు చేసే భక్తి అవసరమా? అంటే భక్తి చేయొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ నిన్ను రక్షించడానికి అది అవసరపడదు. క్రీస్తు చేసిన పని ఒకటి మాత్రమే సరిపోతుంది. ఇదే పౌలు చెప్తా ఉన్నాడు. అందుకనే ఇంచుమించు చాలా వరకు ప్యారలలిజం మనకి ఇది ఈ 2 అట్లా కనపడుతుంది. రోమీలకి రాయబడిన పత్రిక, తర్వాత గలతీలకు రాయబడిన పత్రిక. మరి ఎలాగ చూస్ చేసుకున్నారో మరి మీరు ఇచ్చిన ఓట్ల ప్రకారం మీరు మంచిదాన్నే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే దాని కంటిన్యూషన్లో ఇది చెప్పడం వల్ల చాలా వరకు మీకు కొత్తగా అనిపించదు. దాన్నే కంటిన్యూ చేస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రస్తుత మొదటి 2 అధ్యాయాల్లో స్వార్థని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు దీన్ని నాకు నేర్పించారు అనేటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత లీగలిజం నుండి వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవేమీ మీకు అనవసరం లేదు, క్రీస్తు యొక్క స్వార్థ మాత్రమే మీకు సరిపోతుందని చెప్తూ మీకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని మీరు చక్కగా వాడుకోండి. ఆత్మ క్రియలతోటి లేదా ఆత్మ ఫలములు ఫలిస్తూ మీరు ఆత్మ ఫలమును ఫలిస్తూ మీరు చక్కగా నడుచుకోండి. శరీర ఏచ్ఛలను మీరు విడిచిపెట్టండి అనేటువంటి విషయాలు మరి బోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ ఈ స్వాతంత్రము ఇతరులకి సర్వ్ చేయడానికి మనము ఉపయోగించాలి. దేవుడిచ్చే స్వాతంత్రము దేవుణ్ణి ఆరాధించడానికి, సంఘానికి సర్వ్ చేయడానికి, ఈ 2 విషయాల్లో స్వాతంత్రం నీకు ఉపయోగింపబడుతుంది. మరలా చెప్తున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు ఇచ్చేటువంటి స్వాతంత్రము అది నీకు అంటే మరలా పాపంలోకి వెళ్ళిపోవడానికి కాదు దేవుడిచ్చిన ఈ స్వాతంత్రం. ఒకటి, దేవుణ్ణి ఆరాధించడానికి, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడానికి. రెండవది, నీ సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులకు నీవు సర్వ్ చేయడానికి. అందుకనే ఈ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయాన్ని మనం చూస్తే 6వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి.
ఒకరి భారములు ఒకడు మనం మోసుకునే వారంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని సర్వ్ చేయడానికి ఉపయోగించాలి. సర్వీస్ కొరకు ఉపయోగించాలి. అందుకని ఇంకా ఆ మాటలో రాయబడుతున్నటువంటి మాటల్లో 9వ వచనం కూడా మనం చదివితే, మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమా, తగిన కాలమందు పంట కోతుము. అలయక విసుగక మేలు చేయాలి. టైం అండ్ టైం మనము ప్రతి సమయంలో కూడా విసిగిపోకుండా మేలు చేయాలి. విసిగిపోకుండా తగిన కాలమందు దాని పంటను మనం కోస్తామనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం ప్రియులు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్రము మనకి అనుగ్రహం క్రీస్తు యేసు ద్వారా స్వతంత్రులుగా ప్రకటింపబడిన మనము మరలా ఆ కాడి కిందకి వెళ్ళొద్దు. ఏ కాడి? దాస్యము లేదా ధర్మశాస్త్రం అనేటువంటి కాడి. ఈ కార్యములు చేస్తేనే, ఇలా జీవిస్తేనే, ఇవి పలానా కొన్ని నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి ఇవి పాటిస్తేనే నీకు దేవుడు అనుగ్రహం కలుగుతుంది, ఇది పాటిస్తేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, ఇలా జీవిస్తేనే ప్రభు నీకు రక్షిస్తాడు అనేటువంటి ఈ రూల్స్కి లోబడేటువంటి జీవిత విధానాన్ని క్రిందకి మరలా వెళ్ళొద్దు. ప్రభువు మిమ్మల్ని ఆల్రెడీ దాని నుండి బయటకు తీసుకొచ్చాడు. ఈ స్వాతంత్రం నీకు వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభువుని ఆరాధించడానికి ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించు. అంతేకాదు, నీ పొరుగు వారికి సర్వీస్ చేయడానికి ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించు అని తెలియచెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పత్రిక అంతా కూడా కొద్దిగా ఉపోద్ఘాతంగా ఈ దినాన్ని మీకు చెప్పడం జరిగింది. మరొక వారంలో, వచ్చే వారం నుండి 1వ అధ్యాయం నుంచి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. కాబట్టి మీరు 6 అధ్యాయాలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వారం లోపల ఈ 6 అధ్యాయాలు మీరు చదివేయచ్చు. ఒక రోజులోనే అయిపోతుంది చదవాలనుకుంటే. కానీ క్షుణ్ణంగా ఒక్కొక్కటి మీరు చదవడానికి ఇష్టపడండి. చదువుకుని వచ్చే వారం రండి. దీని మీద మరింత విపులంగా ఇన్ డెప్త్ స్టడీ మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్య భాగం బట్టి. కృపా కనికరముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతయు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినము మీ పరిశుద్ధ సన్నిధిలో కూడి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ఆరాధన అనే విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు కృపను అనుగ్రహించారు. ఆరాధన ఈ 2 గంటల్లో మాత్రమే చేసేది కాదు, మా జీవితకాలం అంతయు మేము చేసేది అనే విషయాన్ని మేము నేర్చుకొని ఉన్నాం. మరి సంఘములో మాత్రమే చేసేది కాదు, సంఘము వెలుపల కూడా ఆరాధించవచ్చు అని మీ వాక్యం ద్వారా మీరు మాకు తెలియపరిచారు. అయితే మరి మేము మా జీవితాల ద్వారా నిత్యము మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులుగా మేము ఉండడానికి కృప చూపించండి. ఈ గలతీ పత్రికలో అయినా మీరు మా కొరకు రాయించిన విషయాలన్నింటినీ మేము నేర్చుకోవడానికి మీరు మాకు కృపను ఇస్తూ ఉన్నారు. నిజమేనయ్యా, మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఇవ్వబడిన ఈ స్వాతంత్రము మిమ్మల్ని ఆరాధించడానికి నాయనా తండ్రి, మరి ఈ లోకములో మరి నాయనా తండ్రి మరి సేవ చేయడానికి ఈ ఆరాధన నాయనా తండ్రి ఈ యొక్క స్వాతంత్రం ఉపయోగపడుతుందని మీరు మాకు తెలియపరిచారు. కాబట్టి మిమ్మల్ని ఆత్మతో ఆరాధించేటువంటి వారంగా ఇవ్వబడిన ఆ స్వాతంత్రాన్ని సర్వీస్ రూపంలో మరి ఈ లోకస్తులకు మేము అందించడానికి కూడా కృప చూపించండి. మరి మా జీవిత పర్యంతము కూడా మీకు నమ్మకమైన సాక్షులుగా మేము బ్రతకడానికి కావలసిన మీ కృపను, మీ ఆత్మ నడిపింపును మీరే మాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.